Hello everyone, welcome back to Nikshu Family Logs. ఈరోజు మహాశివరాత్రి కదా. ఈరోజు మేమిద్దరం ఫాస్టింగ్ ఉన్నాం. ఇక్కడ పెద్ద శివాలయం ఉంది గుట్ట పైన. గుట్ట మీద టెంపుల్కి వెళ్తున్నా, శివాలయం టెంపుల్కి. మాతో పాటు మీరు కూడా చూసేయండి. టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ. శివాలయం పెద్దగా ఉంటుంది. యాక్చువల్లీ గుట్ట మీద మన శివాలయం టెంపుల్ ఉంటుంది, బాగా ఫేమస్. అసలు దర్శనానికి అది శివరాత్రి రోజు అయితే దర్శనానికి అయితే దాదాపు 4-5 అవర్స్ పడుతుంది. 4-5 అవర్స్ దాకా పట్టింది. మాకు పాస్ అయితే వచ్చింది. విఐపి పాస్ ఉండడం వల్ల కొంచెం తొందరగా అయిపోతుంది, 1 అవర్ లో అట్లా. చూద్దాం ఎంత టైం పడుతుందో మాకైతే. దాంతోపాటు అక్కడ పిల్లలకి ఎగ్జిబిషన్ కానీ జాతర కానీ అన్ని ఉన్నాయి, అన్ని ఐటమ్స్ పెడతారు. ఒకసారి అవి కూడా కవర్ చేద్దాం, చూద్దాం. పోదాం. నిక్షు ఆడుకుంటావా గేమ్స్ ఆడుకుంటావా? టాయ్స్ కొనిమన్నాను. టాయ్స్ అంటున్నాడు. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. హాయ్. జేజకి దండం పెట్టు. జేజకి దండం పెట్టు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? జేజు దగ్గరికి. హాయ్ చెప్పు. టెంపుల్ దగ్గర కలుసుకుందాం. ఓకే రైట్. గుట్ట మీద చూడు పార్కింగ్ ఎట్లా ఉందో. పార్కింగ్ చూస్తేనే ఎంత టైం పట్టిద్దో అర్థం కావట్లేదు. కానీ ఇటు సపరేట్గా 2 వీలర్ పార్కింగ్ ఒక్కడ పెట్టారు అండ్ 4 వీలర్ పార్కింగ్ ఒక్కడ పెట్టాను. అంతే గుట్ట మీదకి మన బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఎవరైనా వెహికల్స్ అంతా బస్సులో వస్తారు. బస్సు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ 5 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది, లోకల్ బస్సు. ఇక్కడ 3 రకాల దర్శనాలు ఉన్నాయి. ఫ్రీ దర్శనం, ఒకటి 50 రూపీస్ దర్శనం, ఒకటి విఐపి దర్శనం లైన్, 3 లైన్స్ ఉన్నాయి. అండ్ ఈ శివరాత్రి రోజు ఆల్మోస్ట్ 24 గంటలు దర్శనం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత వస్తారు. ఆ టైం కరెక్ట్గా ఆ టైంకి అయితే జనాలు ఎక్కువ ఉంటారు. ఏ కామెడీ ఏంటంటే మేము కూడా అదే టైంకి పోయినాం అనుకోకుండా. దానివల్ల బాగా జనాలు రష్ ఎక్కువ. ఓపిక లేదా? ఎన్ని గంటలు పడుతుందో తెలియదు ఇంకా. గంట పెట్టి అనుకుంటున్నాను. ఏమో ఇప్పుడు ఫాస్టింగ్ ఇచ్చే టైం కాబట్టి అందరూ రష్ ఉంది. వాడు అయోమయంలో ఉండి జనాలలో. రష్లో కూడా మనకి ఇక్కడ చూడండి ఎలా పడుకున్నాడు. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం చేస్తారనమాట. శివరాత్రి రోజు నైట్ ఇలా అగ్నిగుండాలు కాలుస్తారు. కాల్చిన తర్వాత నిప్పులు వస్తాయి కదా, ఆ నిప్పుల పైన ఏదైనా కోరుకొని నడిస్తే ఆ కోరిక తీరవుతుందని భక్తులు నమ్మకం. అటు పోతున్నా ఏం చేస్తున్నావు? దర్శనం అయినంతసేపు మంచిగా పడుకున్నాడు. ఇప్పుడు లేచిండు ఇక టైంకి కదా. ఓ అంటావా? గోల్డ్ ట్రీ అమ్మా.
అదే కదా చిన్న చిన్న ఎత్తంటే ఆడికి పెద్దది అదే కావాలి. ఏమి ఎక్కుతావు? అన్ని చిన్న చిన్నగా ఉండే వాడికి నచ్చట్లే, అది పెద్దగా అది ఎక్కుతావా? అది కావాలా? అది ఎక్కుతావా? మీద ఎత్తుకుని తిరిగినావా? బొమ్మల దగ్గర రాగానే కిందకి దిగి నాకు బొమ్మలు కావాలని నడుస్తున్నాను. ఆయనకు నచ్చింది ఆయన కొనుక్కుంటున్నాను. నువ్వే డబ్బులు ఇచ్చేసేయి. ఓకే నిక్షు, ఏం కావాలి? అదా నీకు అది ఆడడానికి ఇంకా టైం పడుతుంది. ఇది తీసుకున్నాడు. ఇక ఫోన్ కావాలంటే ఫోన్ కావాలా? అది ఓపెన్ చేయి. ఇచ్చు తాత ఫోన్ చేయి. ఇచ్చుడు తాత. ఇక్కడ టాయ్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఏదైనా 100 రూపీస్ అంట, ఫిక్స్డ్ రేట్. ఇక్కడ జ్యువెలరీ చూసారా, చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయి. తీసుకుందాం అనుకున్నాను కానీ ఏది తీసుకోలేదు నేను. ప్రైసెస్ అయితే రీజనబుల్ అనిపించాయి నాకైతే, అన్నిటికీ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి చూసారా, ఈ రెండింటి కలిపి 1500 చెప్పారు. మళ్ళీ ఎక్కడికి రా తయారయ్యారు మళ్ళీ? అప్ప నిన్న ఫాస్టింగ్ ఉన్నాం కదా, ఏం తినడానికి మా ఆయన ఫస్ట్ టైం అడిగింది, అది తింటావా ఇది తింటావా, నేను ఏం తినని తెలిసి ఈరోజు కావాలని ఇంకా తినలేకపోతుంది అనేసి ఈరోజు కావాలని తినడానికే పోతున్నా. తినలేదు అనేసి మిస్ అయినా, తినాలనిపించింది కానీ ఫాస్టింగ్ ఉండడం వల్ల తినలేదు. ఈరోజు తినాలని పోతున్నాం కదా, ఓన్లీ తినడానికే పోతున్నాం. నిక్షు నీకేం కావాలి? ఏం కావాలి? అప్ప తింటావా? అప్పనే అప్ప కావాలి. అక్కడ ఉందట, అక్కడ ఏం నిక్షు ఇటు చూడు. నిక్షు చూడు చూడు. ఇక్కడ ఎప్పుడు పెద్ద అవుతాడో ఇలాంటి ఎప్పుడు కొనుక్కుంటావు మనం. నిక్షు ఏ బొమ్మ కావాలి నీకు? తీసుకున్నామంటే ఇప్పుడు పగల కొడతాడేమో అని ఏది తీసుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ చూసినాం అంతే పోయినా, ఇప్పుడు చూసినా కొనాలనిపిస్తుంది కాకపోతే వీడు ఉంచాడు. ఏది అదా? ఎలిఫెంట్. ఎలిఫెంట్ క్యూట్ గా. ఈ కృష్ణుడు చూడు భలే క్యూట్ ఉంది. అది కావాలంటాడు. అది ఎలిఫెంట్, ఇది కలర్ కలర్ కనిపిస్తుంది ఇక్కడ. ఎలిఫెంట్ కావాలా? చిన్ని కృష్ణుడు. చిన్న కృష్ణుడు చూడు. నిక్షు నిక్షు చూడు, చిన్న కృష్ణుడు చూడు. कितना है वो वाला? वो 200 है. 200. 100 में आता 150 लगा देंगे. 120 150 ఇది 120. పూజ రూమ్ కి బాగుంటుంది. 200 అండి. ఇది తీసుకున్నాం, బార్గింగ్ చేసి తీసుకున్నాం. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇలాంటిది ఒకటి బాగుంది కదా. ఇది నాకు భలే నచ్చింది. ఇది వినాయకుడు వచ్చిండు, భలే అనిపించింది. వినాయకుడు బాగుంది. పూజ రూమ్ పెట్టుకోవడానికి మంచిగా ఉంటుందని తీసుకున్నాం. ఇవి సైడ్స్ కి. మిక్స్ బాగుందా? తెంపేసే వాగు.
గాలి ఫ్యాన్ ఇవి అప్పటి సర్కస్ మూలు ఉంటాయి. ఆ సర్కస్ మూలు తాటాకు పెట్టి దాన్ని ఇట్లా పట్టుకొని తిరుగుతా, మనం ఉరుకుతా ఉంటే అది తిరుగుతా ఉండేది. సొప్పకట్టలో ఇట్లా తాటాకు ముళ్ళు, తాటాకు రెక్కకి సొప్ప ముళ్ళు పెట్టి కాదు అదేలే కానీ అదే బట్టి ఇట్లా ఉరుకుతుంటే అది కూడా తిరుగుతా ఉండే గాలి. పానీపూరి కావాలన్నా? పానీపూరి కావాలండి. ఫస్ట్ పానీపూరితోనే స్టార్ట్ చేద్దాం తినడం. ఓకే, ఎన్ని జాతరలు ఉన్నా ఎన్ని ఉన్నా సరే పానీపూరి కావాలి. ఎక్కడికి వచ్చినా పానీపూరియే కావాలి మాకు. అమ్మాయిలంతా అంతే కదా. ఆ చెయ్యి కెరక, ఆ పానీ కెరక వద్దు ఇప్పుడు తినని. నిన్న ఫుల్ కనిపించింది తినకపోయేసరికి. ఇప్పుడు ఒక్కటి తిన్నామంటే ఒకటి కనిపిస్తారు నాకు. ఈడ కూడా ఉంది ఏంటి పానీపూరి దొరికింది. ఇక్కడ 2 ఉన్నాయి పానీపూరి. పానీపూరి తింటావా? యమ్మీ యమ్మీ. హాయ్, తింటావా నువ్వు కూడా పానీపూరి? తింటావా? అప్ప తిందామని చెప్పు. అప్ప ప్యాక్ చాలా భయం. పర్లేదు బాగా. పానీపూరి. నువ్వేం చేస్తున్నావు నిక్షు? ఏం చేస్తున్నావు? అప్ప తింటున్నావా? అప్ప తింటున్నావు నువ్వు? ఇక్కడ ప్యాక్ కొంచెం కొంచెం వేస్తుంటా. తెచ్చుకోవడం బెస్ట్. ఆనియన్ పానీపూరి తిన్నా కానీ వాటర్ అయితే తాగుతాను. చూసుకుంటే మనకు జలుబు కానీ దగ్గు కానీ అని ఉంటే పోయిద్ది, ఎందుకంటే అంత ఘాటు ఉంటుంది కాబట్టి. చూడు హోమ్ తింటున్నా. ప్లేన్ కలర్స్ వేరే ఉన్నాయి, ఇంకా 2 కలర్స్ ఉన్నాయి. ఎంతంట? మీటర్ 50 రూపాయలు. మీటర్ 50 అంట. ఇది 150 అంట. కాకపోతే నాకు పొడుగు అవుతాయి. 6 కప్స్ అయితే 6 కప్స్ ఓన్లీ 6. మా ఆవిడ ఒక్కొక్కటి రోజుకి 1 పాలు పడతారు. కప్పులు కదా, ఈ కప్పులు చూసి బెల్లం కా పూరా షుగర్ కా ఏంటి అన్ని షుగరేనా? ఇది ఎప్పుడు ఏదో కాలే తెదరు. సమోసా నాకన్నా ఎక్కువ వాడే తిందామని చూస్తాను. నువ్వు తిను. నీకు బిస్కెట్ ఇస్తా. వాడు చూడు ఎట్లా పడుతున్నా. బిస్కెట్ వద్దు, బిస్కెట్ ఉంది నీకు. వద్దు, బిక్కి ఇద్దే. బిక్కి ఇస్తా. బిక్కి తిను. రంగులు అండ్ చిలకలు అవి లేవు, యాక్చువల్లీ అన్ని తగ్గిపోయినాయి. ఎంత అని? చటాకి 20 అంటే 30 గ్రాములు కదా. చాక్ పీస్లు అన్నిటోళ్ళు చిన్నప్పుడు తినేది అనుకుంటా. అవి కూడా తినే చాక్ పీస్లు అనేటోళ్ళు తినే వాటిని. నాకు అప్ప తింటున్నావా? నాకు పెట్టా, నాకు అప్ప పెట్టా. అప్ప తింటున్నావా? బాగుంది, అప్ప బాగుందా? వాడు మమ్మల్ని తినేవన్నీ బిస్కెట్ తీసుకొని వచ్చిన వాడికి. బయట తినొద్దు, అందుకే 102 150 ఉందా?
బాగుందా? చిన్న అన్నం గిన్నెలు, అన్నం గంటలు, గుడ్డు బకెట్, ఈ స్టాండ్స్ తీసుకున్నాయి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కావాలి అనేసి. వేడి వేడి పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. ఎంత 80 కాదు. 80 दे दो भाई. ఎంత? 80 రూపాయలా? తీసుకో. బొమ్మలు కాడికి రాగానే బాగుందా? బాగుందా? మిక్సీతో నీ పట్టుకుంటుందే పోయేటప్పుడు ఇస్తా సరేనా? छोटा भीम छोटा भीम अनु किसी పెట్టమ్మకి किसी బాగుందా? నెక్స్ట్ బాగుంది చెప్పింది బాగుంది. నెక్స్ట్ బాగుందా? అది బాగుంది బాగుంది చెప్పు. కిస్ పెడుతున్నాడు, వాడు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది దాని చూసి. అది ఎక్కుతావా? అప్పుడే కాదు, ఇంకా టైం పడుతుంది నీకు. నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వు అది ఎక్కలేవు. అది ఎక్కుతావా? చిన్న చిన్న ఎక్కంట, చిన్న చిన్న ఎక్కడంట, పెద్దదే అంత పెద్దదే. అదే ఎక్కుతావా? అన్నిటికన్నా హైట్ లో ఉంది కాబట్టి అదే అనిపిస్తున్నాడు. పోదామా? ఐస్ క్రీమ్ ఉందా?